కు భాగ్యనగరం కానున్న భోగాపురం ఉత్తరాంధ్ర ప్రజల ఎమోషన్ గా మారనున్న భోగాపురం ఒక అధునాతన హంగులతో నిర్మించబడిన విమానాశ్రయం భోగాపురం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అద్భుత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం ఖ్యాతి గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పోస్ట్ పార్టీ గజపతి రాజు గారి ఆలోచనతో భోగాపురం ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో పతాక స్థాయిలో చిరస్థాయిగా గుర్తుండే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం చేయడం జరుగుతుంది. స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు, తెలుగువారు గర్వంగా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా ఎయిర్పోర్ట్ నామకరణం చేసి అల్లూరి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. తెలంగాణకు హైదరాబాద్ భాగ్యనగరంగా పేరు పొందినట్లే భోగాపురం ఎయిర్పోర్ట్ తో రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ భాగ్యనగరంగా ఉత్తరాంధ్ర విరజిల్లుతుంది. ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. అక్కడ గేట్ ఉంది సార్, ఇలా తీసుకెళ్తే అలా టర్న్ బగ్గి వెళ్తారు. సో ఏదైనా ఫ్లైట్ ఏరోడ్రోమ్లో దిగి కిందకి ఏరోడ్రోమ్ రావాలి. ఎందుకంటే ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టి రిబ్బన్ కటింగ్, గేట్ నెంబర్ 3 అది ఫైనలైజ్ చేస్తాం మేడం. రిటర్న్ డిపార్చర్లో సీఎం గారు ఇక్కడి నుంచి వెన్యూకి వెళ్ళడానికి ఒరిజినల్ ప్రోగ్రాము ఈ లాంచ్ పక్కన బాగానే ఉంది. అవుట్వర్డ్ మాత్రం జోక్ అవుతుంది. సార్ ఇంకా వన్ వే ఇటు వచ్చి ఈ రోడ్డుకి ఎక్కి ఇదంతా తిరగడానికి లేదు సార్. శ్రీకాకుళం బస్సులు ఈ రోడ్డు బస్సులు ఈ పార్కింగ్ పెట్టుకున్నాం సార్. మీటింగ్ అయిపోయినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లోకి ఎక్కేస్తే कर रखा है सर, जो वहाँ पर शिफ्ट भी कर रखा है. आज इसको डाल के हम थ्रू कर देंगे सर. ओके, तो कितना दिन लगेगा उस कंप्लीट करने के? 2 दिन सर. 2 दिन. व्हाट अबाउट दिस? ये अंडरपास ये बीओपी के पास ये पोर्शन सर. इसका सर ये सिंगल साइड अभी रेडी हो गया सर. इससे आपका गाड़ी आया सर. యాక్చువల్ ఒరిజినల్ డిజైన్ అయితే అక్కడ ర్యాంప్ ఎక్కి ఈ రోడ్కి ఎక్కిపోవాలి. అది అవ్వదు అనుకుని ఏమంటున్నాడంటే 1 వీక్లో ఆ ర్యాంప్ అక్కడ స్కూటర్ ఉంది కదా సార్, అక్కడ ర్యాంప్ ఎక్కించేస్తున్నాం సార్. ఈ రోడ్ అది కాదండి, అది అయిపోయింది అవ్వదు కదా. हमारा वो जो डीवीएम नीचे हो रहा है कंप्लीट हो जाएगा. 28 तक खत्म देना है और ये वाला डबल लाइन बनाना है. वो भी चाहिए. క్యూరింగ్ చేసుకుంటారు మేడం. Let him try. రీకాస్ట్ చేసుకుంటారు. మనం ముందే మైండ్ సెట్ తెలుసు. ఆల్టర్నేటివ్లీ रैंप है. रैंप मीन्स सर्विस रोड के ऊपर का रोड है. सिंगल रोड. ये कितना वाइड है? ये सर 7.5 मीटर. 7.5. ये रोड सर, ये देखिए जैसे सर ये हम एयरपोर्ट అక్కడి నుంచి మనుషులు నడిచి వైట్ లైన్ కనిపిస్తుంది సార్, సిమెంట్ రోడ్డు అదేనండి. ఈజీ ఫర్ పీపుల్ టు కమ్. ఈజీ సార్. బస్సులో ఈ ఏరియాలో మనం ఒక ఇలాగ వచ్చింది పబ్లిక్ ఎంట్రన్స్ సార్. మామూలుగా పిఎం గారు ఇలాగొచ్చి చేస్తారు. సో ఇప్పుడు బ్యారికేడింగ్ ఇదంతా కూడా బ్యారికేడింగ్ చేస్తారు. ఇంకా ట్రిబ్యునల్ పబ్లిక్ ఎక్సెప్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ అందరూ కూడా ఎంతకాలం నుంచి ఎదురు చూసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాని ఇనాగ్రేషన్ ఈవెంట్కి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ని వైభవంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి, ఒక సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి కలవర్చాలని అప్పుడు మా విజయనగరం నాయకులు సివిలేషన్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతంలో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ ప్రాంతానికి కావాల్సిన ఎయిర్పోర్ట్కి అన్ని వేళలా అన్ని అప్రోచ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో సుమారు 70-80% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా కొంచెం వెనకపడడం జరిగింది. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ప్రీతం నాయకులు మరి శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు మరి సివిలేషన్ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కలవచ్చినటువంటి ఎయిర్పోర్ట్ని ప్రతి నెల వచ్చి మానిటర్ చేసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ని కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఆయన పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గారు కూడా మన ప్రపంచం అంతా నాకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మరి నా సొంత ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో కూడా సుందరమైనటువంటి ఎయిర్పోర్ట్ కావాలన్న ఆలోచనతో అతి సుందరంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని రివ్యూ కోసం ఇక్కడ రావడం జరిగింది. నేను మరి గౌరవ శాసనసభ్యులు అదితి విజయ మన గౌతమ్ మాధవ్ గారు, అలాగే మా మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఈవెంట్లో సుమారు 2 లక్షల మందితో ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రజా బహిరంగ సభ మహాసభ కింద పెట్టి ఈ ఇనాగ్రేషన్ని ప్రపంచమంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని అందరూ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.